అంటే స్కూల్లో టీచర్ గానీ, తోటి పిల్లలు గానీ ఐడెంటిఫై చేసినప్పుడు గూడా ఇన్ఫార్మ్ జేయొచ్చు టీచర్స్‌కు. టీచర్స్ కూడా చెప్పినప్పుడు ఐడెంటిఫై చేశారనుకోండి, చేస్తే యూజువల్‌గా స్కూల్లో అంటే మినిమమ్‌గా అంటే వెంటనే లేబుల్ చేసినా గూడా కష్టమే వాళ్ళకి. ఎందుకంటే స్టిగ్మా ఉంటుంది. పేరెంట్స్ కూడా తొందరగా యాక్సెప్ట్ చెయ్యరు. మీ పాపని ఇట్లా తీసుకెళ్ళండి అట్లా అని. ఫస్ట్ కొన్ని రోజులు అబ్జర్వ్ చేయటము, ఆ స్కూల్లో కూడా క్రైసిస్ ఇంటర్వెన్షన్ టీమ్ లాగా ఐడెంటిఫై చేసుకోవచ్చు మనం. అంటే ఎవరైనా ఒక టీచర్స్‌ను గానీ, కౌన్సిలర్స్‌ని గానీ పెట్టుకున్నప్పుడు ఒక సేఫ్ ప్లేస్ అక్కడ తీసుకెళ్ళి అసలు ఎందుకు అలా బిహేవ్ చేస్తుంది ఆ అమ్మాయి, ఏంటి అనేది అమ్మాయి గానీ, అబ్బాయి గానీ క్లియర్‌గా కొంచెం అడగటము. అంటే ఆ కౌన్సిల్ చేసేవాళ్ళు ఏదో టీచర్స్ గానీ, కౌన్సిలర్స్ గానీ ఎంపాథెటిక్‌గా ఉండాలి. ఎంపాథెటిక్ అంటే వాళ్ళ షూస్‌లో ఆలోచించాల. అంటే ఇప్పుడు సపోజ్ ఆ అమ్మాయి బాధపడుతుంటే దీనికి ఎందుకు బాధపడుతున్నావు అట్లా అంటే ఆ అమ్మాయి ఉద్దేశంలో అది చాలా పెద్ద సమస్య ఆమెకు. ఆ అబ్బాయి ఉద్దేశంలో గానీ. సో, మనం దాన్ని తీసేసినట్టు అంటే ఏం అవసరం లేదు, దీని కింద బాధపడక్కర్లేదు అలా చెప్పినప్పుడు వాళ్ళు ఇంకా కమ్అవుట్ అవ్వరనమాట. కాబట్టి ఎంపాథెటిక్‌గా ఉండాలి. తర్వాత యాక్టివ్ లిజనింగ్ అనమాట. కంప్లీట్‌గా వాళ్ళని చెప్పనివ్వాలి. అంటే ఓపెన్ ఎండెడ్ క్వెషన్స్ అడగాలి. అసలు ఏమవుతుందో చెప్పు అని. మనము పాయింట్ క్వెషన్స్ చెప్తే వాళ్ళు యెస్, నో చెప్తారనమాట. అలా కాకుండా నీకేమవుతుందో కరెక్ట్ ఎగ్జాక్ట్‌గా ఏమవుతుంది అని చెప్పాలి. ఓపెన్ ఎండెడ్ క్వెషన్స్. ఓపెన్ ఎండెడ్ క్వెషన్స్. క్వెషన్స్. తర్వాత యాక్టివ్ లిజనింగ్ అంటే మనం వాళ్ళు చెప్పేది యాక్టివ్‌గా వినాలి మనం. అంటే కొంచెం వాళ్ళ సైడ్ లీన్ చేయటము. ఓహో! అలాగా, ఇలాగా అని చెప్పడం. మళ్ళీ రిఫ్లెక్టివ్ అంటే కొంచెం సేపు చెప్పిన తర్వాత మనకు అర్థమైన జిస్ట్ ఓహో! ఈ ప్రాబ్లమ్ అనమాట నీది అని చెప్పి రిఫ్లెక్టివ్ లిజనింగ్ అంటాం. సో, ఇవన్నీ చేసినప్పుడు వాళ్ళకు కొంచెం మన మీద కాన్ఫిడెన్స్ వచ్చినప్పుడు కంప్లీట్‌గా అసలు ఏమవుతుంది ఎగ్జాక్ట్‌గా అనేది వాళ్ళు క్లియర్‌గా చెప్పగలుగుతారనమాట.